అల్వాల్ గౌతమి మోడల్ స్కూల్ నందు నిబంధనలకు విరుద్ధంగా స్కూల్లో పుస్తకాలు అధిక ఫీజులకు అమ్ముతున్నారని ఏబీవీపీ వారు ఆందోళన బాట పట్టారు. ఈ విషయం గురించి విద్యాశాఖ అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా వారు పట్టించుకోవడం లేదంటూ వారు ఆవేదనాన్ని వ్యక్తం చేశారు. గౌతమి టెక్నో స్కూల్ నందు నిబంధనలకు విరుద్ధంగా స్కూల్ పుస్తకాలను అధిక ఫీజులకు అధిక ధరలకు అమ్ముతున్నారన్న నెపంతో ఏబీవీపీ వారు ఆందోళన బాట పట్టారు. ఈ విషయం గురించి విద్యాశాఖ అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా వారు పట్టించుకోవడం లేదంటూ వారు ఆవేదనాన్ని వ్యక్తం చేశారు. కనీసం ఇప్పటికైనా సరే స్పందించి దీనిని ఆపివేయాలని వారు కోరారు. ఒక ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ స్కూల్కు ప్రైమరీ స్కూల్ వరకే పర్మిషన్ ఉన్నప్పటికీ కూడా ఉన్నత స్థాయి 10వ తరగతి వరకు కూడా స్కూల్ కొనసాగించడం జరుగుతూ ఉంది. ఈరోజు పాఠశాలలో ఎటువంటి పుస్తకాలు కానీ ఎటువంటి వస్తువులు కానీ అమ్మడానికి విద్యా అధికారులు కానీ ఎటువంటి ఒక జీవోని కానీ ప్రొసీడింగ్స్ కానీ ఇవ్వలేరు. వీళ్ళు ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థి సంఘాలని కుల సంఘాలందరినీ కూడా తప్పుదో పట్టించడానికి కోసము కమర్షియల్ ట్యాక్స్ అండ్ డిపార్ట్మెంట్ నుంచి ఒక లెటర్ తెచ్చుకొని మాకు పర్మిషన్ ఉంది అని ఒక విద్యార్థి సంఘ నాయకులని కుల సంఘ నాయకులందరినీ కూడా తప్పుదో పట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇదే విషయాన్ని ఎంఈఓ గారి డిప్యూటీ ఈఓ గారి దృష్టికి తీసుకెళ్తే మేము ఈ యొక్క స్కూల్కి ఎటువంటి పర్మిషన్ ఇవ్వలేదు, బుక్స్ కానీ ఇవి కూడా అమ్మొద్దని చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఒక పాఠశాల పైన తక్షణమే చర్యలు తీసుకోవాల్సిందిగా ఏబీపీ డిమాండ్ చేస్తూ ఉంది. జీవో నెంబర్ 1లో సంబంధించినటువంటి నియమాలు ఏవైతే ఉన్నాయో పూర్తిగా తుంగలో దొక్కి ఈ యొక్క సంబంధం లేనటువంటి మొత్తం యాక్టివిటీస్ కొనసాగుతూ ఉన్నాయి. అదేవిధంగా జీవో 1కి సంబంధించినటువంటి ఎక్కడ కూడా నిబంధనలు ఎక్కడ కూడా పాటించడం లేదు. కాబట్టి ఎంఈఓ గారు డిప్యూటీ డిఓ గారు అధికారులు వెంటనే స్పందించి ఈ యొక్క పాఠశాలను ఉన్నత స్థాయిలో జరుగుతున్నటువంటి తరగతులు ఏవైతే ఉన్నాయో వాటిని వెంటనే రద్దు చేయాలా, వీటిని సీజ్ చేయాలా, ఈ యొక్క సంబంధాలన్నింటినీ కూడా సీజ్ చేయాల్సిందిగా ఏబీపీ డిమాండ్ చేస్తూ ఉంది. డిప్యూటీ డిఓ గారికి డిఓ గారికి ఇప్పటికే అనేక మార్లు విన్నవించినప్పటికీ కూడా వాళ్ళు ఇంతవరకు కూడా స్పందించడం లేదు. కాబట్టి ఏబీవీపీ వారు వచ్చి చేసే వరకు కూడా మేము ఇదే విధంగా కొనసాగిస్తాము. అధికారులు తక్షణం స్పందించాల్సిందిగా ఏబీవీపీ డిమాండ్ చేస్తాము.